ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు పాండ్యంలో ఉన్నాము. ఇప్పుడే సరుకు అయితే మొత్తం అన్లోడ్ చేసాము. ఎంటీ బండి అయితే ఉంది. రిటర్న్ వెళ్దామంటే ఇక్కడ ఆశా వర్కర్లు ర్యాలీ చేస్తున్నారు. పొక్కలు దొరి పొక్కలు బయటకు వచ్చినామా. ఇప్పుడైతే మనమైతే పానెల్లో నుంచి అయితే మా వర్క్ ప్లేస్కి అయితే బయలుదేరుతున్నాము. పానెల్లో సరుకు అంతా అన్లోడ్ చేసేసాము. మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఎంటీ బండి అయితే పోతూ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి ఏంటి అనేది మా మామ అయితే చెప్తాడు. ఈ పాండ్యం స్టేషన్ ఫ్రెండ్స్, ఇది ఇక్కడ నుంచి వెళ్తే అక్కడ కనిపిస్తుంది కదా, అదే స్టేషను. స్టేషన్లో వర్క్ అయితే జరుగుతుంది కదా. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఫ్రెండ్స్, మేము ఉదయం ఈరోజు అయితే యాక్చువల్లీ అయితే మేము ఉదయం 7:30-8కి రావచ్చు. వచ్చేసి స్టాకు లేదని మాకు తెలిపి ఉన్నారు. కానీ మేము ఉదయం 9 గంటలకు వచ్చేసినాము. అప్పటికి స్టాకు రెడీ అయింది. మేము లోడ్ వేసుకొని వచ్చేసి పాండ్యానికి అయితే వెళ్ళాము. అక్కడ అన్లోడింగ్ చేసుకొని మళ్ళీ వచ్చేసి మళ్ళీ సరుకు లోడ్ వేసుకొని మళ్ళీ బనియానపల్లికి పోయి మళ్ళీ అక్కడ అన్లోడింగ్ వేసుకొని మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ లోడ్ వేసుకొని మళ్ళీ ఇప్పుడు ఆలగడకు పోతున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మేము ఈ 3వ ట్రిప్ పోతున్నాము. ఫ్రెండ్స్
చేస్తాము. అంతవరకు చూస్తున్నాను ఫ్రెండ్స్. కానీ చెప్పు నువ్వు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. చూశారు కదా మా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రేపు మళ్ళీ ఇంకో రోడ్డుకి వెళ్ళి మళ్ళీ ఒక వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. రోజు మేము ప్రతి ట్రిప్పు వీడియో తీసి పెట్టాలంటే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే మేము మా పని కూడా చూసుకోవాలి కదా, అందుకని చేయలేకపోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ రేపు ఒక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాం. మీరు మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.